హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. బ్లౌజ్ కటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఈజీ మెథడ్లో అయితే నేను చెప్పాను అన్నమాట. చూస్తున్నారు కదా, మెజర్మెంట్స్ వీడియో కూడా నేనైతే ముందు పెట్టాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పెడుతున్నామని మనము ఇప్పుడైతే వాడతామన్నమాట. ముందు మెజర్మెంట్స్ తీసుకున్న నోట్స్ కూడా నేనైతే ఇప్పుడు తీసుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బాగా ఈజీగానే చెప్పాను నేనైతేనా. ఇంత ఈజీగా అయితే అంటే ఎలా అంటే అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట. మనం చెప్తే అర్థం చేసుకుంటారు కదా, అలా చెప్పాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే ఇలా వేసుకోవాలి. క్లోజ్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలి, ఓపెన్స్ ఉన్నది వచ్చేసి అవతల సైడ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, తర్వాత కింద వచ్చేసి ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ స్ట్రైట్గా ఉండడం కోసం అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో అలా. తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇంకో లైన్ వేసుకోవాలన్నమాట. ఇది కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని మనమైతేనా ఇలా లైన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకున్న నోట్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ముందు వీడియో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఎవరైనా ఉంటే మాత్రం ఆ వీడియో కూడా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి 38 బ్లౌజ్ అనమాట. మీరైతే ఏ బ్లౌజ్ అయినా ఇలానే తీసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, 28.5 వచ్చిందనమాట. అందులో ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ దాంట్లో ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే 4వ భాగం తీసుకోవాలన్నమాట మనము. ఎందుకంటే నాలుగు ఫోల్డ్ లాగా వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ 2 బ్యాక్ పార్ట్ 1 అలా వస్తుంది కదా, దానికోసం అయితే ఇలా తీసుకుంటున్నాం అనమాట. 4వ భాగం వచ్చింది, దాన్ని వచ్చేసి 7.5 వచ్చేసి నేను ఇక్కడైతే ఇట్లా పెడుతున్నాను. తర్వాత టక్స్ పెడతాం కదా, దానికైతే 1 ఇంచ్. దాని తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్ పెట్టాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హైట్ వచ్చేసి 14 కదా, మీరైతే మార్జిన్ మనము కొలతలు తీసుకోండి కూడా వీడియో అయితే చూడండి, అప్పుడైతే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదైతే అప్లోడ్ చేశాను ముందుగానే, చూడండి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఉంటే. చూస్తున్నారు కదా, 14 వచ్చిందనమాట. పైన ఖర్చుల కోసం కావాలి కాబట్టి 14.5 పెడుతున్నాను నేనైతే. చూడండి, ఆ లాస్ట్లో కూడా 14.5కి మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి, అప్పుడే మనకు స్ట్రైట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడైతే ఒక లైన్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డరు అలానే నెక్ విత్ అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే 6 పెడుతున్నాను. 6.5 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ వాళ్ళ అంటే మీడియం సైజు చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 6 అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, షోల్డర్కి 3 అలానే నెక్ కూడా 3 పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, 6 తీసుకొని అందులో హాఫ్ షోల్డర్కి హాఫ్ నెక్కి పెట్టాను. తర్వాత ఆర్మ్ డౌన్ కూడా నేనైతే 6 తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఏ సైజ్ వాళ్ళకైనా 6 అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి పైన 6 తీసుకున్నాం కదా, అక్కడ కూడా 6 పెట్టుకొని నేనైతే లైన్ వేసుకున్నాను. ఎందుకంటే అదైతే అటు ఇటు పోకుండా మనకైతే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి కింద కూడా అలాగే 8 ఇంకాలు వచ్చిందనమాట. అది కూడా ఆడబెట్టుకొని 8 ఇంకాలకి అయితే నేను పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా లైన్స్ అయితే వేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలానే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ అయితే ఒకటి కొట్టేయండి. చూస్తున్నారు కదా, అలా బాక్స్ లాగా వేసుకున్నాను. తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి 19 అనమాట. చూస్తున్నారు కదా, 19లో హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, హాఫ్ తీసుకున్నాను. 9.5 వచ్చిందనమాట. 9.5కి అక్కడ పెట్టుకొని నేనైతే మార్కింగ్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుల కోసం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి అక్కడ మనం మార్కింగ్ వేసుకునే విధంగా స్ట్రైట్ లైన్స్ అయితే వేసుకుంటున్నాం. వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకైతే బాగా అర్థమయ్యేలాగానే నేనైతే చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, అక్కడైతే 1.5 పెట్టాను. ఆ 1.5కి ఇప్పుడైతే మనకి స్కేల్ అయితే ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ స్కేల్ అయితే బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ రౌండ్ స్కేల్ అనేది తీసుకోండి, ఒకవేళ మీ దగ్గర అయితే లేకుంటే. చూస్తున్నారు కదా,
ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి. చూసారు కదా వీడియోలో, ఇలా ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి నెక్ విత్ తీసుకుంటామన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ వచ్చేసి 3.5 ఉందన్నమాట. ఇప్పుడు ఆ 3.5కి నేనైతే అలానే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, 3.5కి అయితే అలానే మార్కింగ్ వేసుకుంటున్నాను. నేనైతే పైపింగ్ అది ఇది పెడతా కాబట్టి పైన ఖర్చులకు అయితే తీసుకోవడం లేదు. మామూలుగా నార్మల్గా రౌండ్ షేప్ పెట్టుకునేటట్టయితే మీరైతే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి అనమాట. 3.5 ఉంది కాబట్టి 4 పెట్టుకోండి సరిపోతుంది. పైన వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్, కింద వచ్చేసి 3.5 తీసుకోవాలి. అప్పుడే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట. వేసుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక లైన్ అయితే వేసుకోవాలి, స్ట్రైట్ లైన్. మనం మార్కింగ్ పెట్టుకొని దానికి స్ట్రైట్ లైన్లు వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి మీరు, ఇప్పుడైతే ఇక్కడ ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తాను. చూస్తున్నారు కదా, ఆ స్కేల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాం. ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నామో అలానే అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం. వీడియో చూడండి ఫ్రెండ్స్. అలానే మెజర్మెంట్స్ వీడియో కూడా నేనైతే పెట్టాను, ఎలా కొలతలు తీసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది అయితే తీసుకొని నేనైతే నోట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకొని కట్ చేస్తున్నాను. అలానే ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే బ్లౌజ్ది నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. కామెంట్లో ఎక్కువ వస్తే పెడతాను అనమాట. మీరైతే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. మరెన్నో వీడియోస్, కటింగ్ వీడియోస్ కానీ, ఫ్రాక్ కానీ, ఏదైనా కానీ మీరు కటింగ్ వీడియోస్ కానీ, స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఏవి అడిగినా కూడా నేనైతే చేసి పెడతాను అనమాట. మీరైతే చూడండి, స్కిప్ చేయకుండా మన ఛానల్ అనేది సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ ఉన్నది వచ్చేసి మన సైడ్ వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా అలా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఓపెన్స్ ఉన్నది వచ్చేసి మన సైడ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మనం పై వరకు అలా మడిచామంటే మాత్రం మళ్ళీ 4 సైడ్లు మనమైతే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మడిచిన విధంగా అయితే 2 సైడ్స్ అంటే ఒక హ్యాండ్ది ఒక పక్క జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, కింద వచ్చేసి క్లాత్ అడ్జస్ట్ లైన్కు ఉండడం కోసం అయితే ఒక లైన్ వేసుకుంటున్నాను. ఖర్చుల కోసం అయితే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎత్తుతో అయితే ఇంకో లైన్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ ఎవరికైనా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను దానికి ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చులు కలుపుకొని 10.5 పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. అలా అదే 10.5ని మళ్ళీ ఆ చివరగా కూడా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి. మీకైతే వీడియోలో క్రాస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, నాకైతే స్ట్రైట్గానే ఉంది, కాకపోతే వీడియోలో అలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 నేనైతే అది పెట్టుకున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ 10 ఇంచెస్, అలానే హ్యాండ్ వచ్చేసి 5.5 అనమాట. 5.5 ఇంచెస్ నేను ఇప్పుడైతే అక్కడ మార్కింగ్ చేసుకుంటాను. చూడండి, చూస్తున్నారు కదా, అలానే 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుల కోసం. పైన కూడా అంతే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక 3 ఇంచెస్కి అయితే పైనుంచి మార్కింగ్ వేసుకొని దాని తర్వాత వచ్చేసి ఆర నుంచి 2 ఇంచెస్కి అయితే మనం అలా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్మ్ డౌన్ వచ్చేసి 8 ఉందన్నమాట. ఇప్పుడు ఆ 8 వచ్చేసి మనకు అక్కడ వస్తుందో లేదో చూసుకోవాలి. అలానే ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఆర్మ్ రౌండ్ 8 రాశాను, కానీ 8.5 వచ్చింది. అదేం కాదనమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇట్లా మార్కింగ్ వేసుకున్న దాన్ని బట్టి మనమైతే ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పైన వచ్చేసి ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ అంటే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి. నార్మల్ అంటే మీడియం కానీ స్మాల్ సైజ్ కానీ ఉండే బ్లౌజులు అయితే ఒక 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీనికి వచ్చేసి ఇలా మనం ఒక షేప్ ఇవ్వాలి, హ్యాండ్ షేప్ అనేది. చూస్తున్నారు కదా వీడియోలో,
అలా అయితే హ్యాండ్ షేప్ ఇచ్చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ అయితే రాకుండా చూసుకోండి. అదే మెయిన్ అనమాట. తక్కువ వచ్చిందనుకో మాత్రం మనం మళ్ళీ అడ్జస్ట్ చేసి కుట్టలేమన్నమాట. అంటే మళ్ళీ విప్పి కుట్టి అలా ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ లేకుండా అయితే చూసుకోండి. ఇప్పుడైతే కట్ చేసుకునేద్దాం. మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే మనం చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అనమాట. అందుకే కొంచెం కదులుతుంది. అదే కాటన్ అయితేనా బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. కాటన్ అయితే అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. కటింగ్ చేసుకోవడానికైనా నేర్చుకోవడానికైతే కాటన్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను టక్స్ కూడా పెట్టేస్తాను అనమాట. మళ్ళీ అక్కడ వచ్చేసి జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ ఓపెన్ ఉన్నది వచ్చేసి అవతల సైడ్, క్లోజ్ ఉన్నది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ ఉన్నది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్కి అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఎప్పుడైనా కానీ స్ట్రైట్ పీస్ అయితే మీరు తీసుకోవద్దండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ క్రాస్గానే మనం కట్ చేసుకుంటే అది బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 ఇంచెస్కి అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని అక్కడైతే మార్కింగ్ వేసుకోవాలి 2 సైడ్స్. తర్వాత వచ్చేసి ఆ మార్కింగ్ పెట్టుకున్న దగ్గరనే మనమైతే ఇలా హ్యాండ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థం అవుతుంది. చూడండి, అలా ఫోల్డ్ చేసుకొని మనమైతే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. స్ట్రైట్ అయితే పెట్టకూడదు, క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మనమైతే ఇప్పుడు లైన్స్ వేసుకుందాం. చూడండి వీడియోలో బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే ఇప్పుడైతే మార్కింగ్ వేసుకుంటున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే అర్థం అవుతుంది. లేదా చిన్న టిప్స్ అనేది మీరైతే మిస్ అవుతారు. తర్వాత అర్థం కూడా అవ్వదన్నమాట. చూస్తున్నారు కదా, ఎలా ఉంటే సేమ్ అలానే మనమైతే మార్కింగ్ వేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ హ్యాండ్ దగ్గర కూడా చిన్నగా మనమైతే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పైన షోల్డర్కి వచ్చేసి మనం 3 ఇంచెస్ పెట్టాం కదా, అదే 3 ఇంచెస్ పెట్టుకొని అక్కడైతే ఒక మార్కింగ్ పెట్టుకొని అలానే కింద కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 పెట్టుకుంటున్నాను. నార్మల్ కానీ మీడియం కానీ 6 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత కింద చూస్తున్నారు కదా, 6 ముక్కాలు వచ్చిందనమాట. ఇటు సైడ్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ కూడా అలానే మార్కింగ్ చేసుకొని అప్పుడే మనకు స్ట్రైట్ అనేది బాక్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు వచ్చేసి అక్కడ లైన్స్ అయితే వేసుకోవాలి మనం మార్కింగ్ వేసుకున్న విధంగా. చూస్తున్నారు కదా, అలానే కింద కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి, కాజా పట్టి, అక్కడైతే క్రాస్ బెల్ట్ అయితే మనం యాడ్ చేస్తాం కదా, అక్కడ వచ్చేసి పైకి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనమైతే అలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం పెద్ద చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళైతేనా ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. తర్వాత ఇప్పుడు నేను లైన్ పెడుతున్నాను కదా, అది 3 ఇంచెస్ తీసుకున్నాను. అలానే చూస్తున్నారు కదా, అక్కడైతే ఒక షేప్ ఇచ్చేయాలి. అలా చూశారు కదా వీడియోలో సేమ్ అలానే. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఇలా చేస్తే కొంచెం పైకి ఉంటుంది అన్నట్టు. నేను అది కొంచెం అలా తిప్పి అయితే రౌండ్ షేప్ అయితే ఇచ్చాను అనమాట. వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా, తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి అనేది పెట్టుకొని మార్కింగ్ ఇలా అయితే లైన్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది మార్కింగ్. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ కూడా మెయిన్ అనమాట. మనం మార్కింగ్ అనేది ఎలా వేసుకున్నామో అట్లానే మనమైతే కటింగ్ చేసుకోవాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా క్లాత్ అనేది కట్ అయిపోతుంది అనమాట. అప్పుడైతే జాయింట్ చేసుకోవడానికి కూడా అవ్వదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థం అవుతుంది. చూస్తున్నారు కదా, మార్కింగ్ వేసుకున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. అలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కట్ చేసుకునేయాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే ఇప్పుడు టక్స్ కూడా ఇస్తాను. అలానే టక్స్ మనం ఎలా పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ ఎలా వేసుకోవాలి అనే డౌట్స్ కూడా మీకు ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను అది కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరో వీడియోలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలానే మనం వచ్చేసి మెజర్మెంట్స్ ఇది కూడా మీరైతే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ మిగిలిన క్లాత్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే క్రాస్ బెల్ట్ అయితే సరిపోతుంది అన్నట్టు. 1 మీటర్ ఎల్బో హ్యాండ్స్కి అయితే 1 మీటర్ క్లాత్. చూస్తున్నారు కదా వీడియోలో. క్రాస్ బెల్ట్ అయితే మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం కింద మడిచాం కదా అక్కడ పెట్టుకొని ఇలా అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు పెట్టుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ వచ్చేసి స్ట్రైట్ లైన్ అనేది వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాగానే అర్థమవుతుంది వీడియోలో అయితే. మీరు మరో వీడియో చూసే పని లేకుండా అయితే అర్థం చేసుకోగలుగుతారు. చూస్తున్నారు కదా. అక్కడ ఫస్ట్ వచ్చేసి 3 ఇంచెస్, తర్వాత వచ్చేసి 2.5 ఇంచెస్, తర్వాత 3 ఇంచెస్, లేదా 2 అంటే ఇట్లా 2.25 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక షేప్ ఇచ్చేయాలన్నమాట. క్రాస్ బెల్ట్ అనేది మీరు ఐడియా ఉంటుంది కదా, అలా అయితే ఒక షేప్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ చూసుకోండి అటు ఇటు పోకుండా. చూస్తున్నారు కదా వీడియోలో. అలా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బాగా అంటే అర్థమవుతుంది అనమాట. చూడండి స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా. అక్కడైతే ఒక టక్ పెట్టాను మనం కుట్టేటప్పుడు మనకి తెలియడం కోసం అన్నమాట. వచ్చేసి చూస్తున్నారు కదా. క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్, అలానే బ్యాక్ పార్ట్ మనమైతే కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి మనమైతే మెజర్మెంట్స్ ఏమీ తీసుకొని అవసరం లేదనమాట. మనం ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే మనం మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ క్లాత్ మీద అలానే డైరెక్ట్గా వేసుకొని మనం మెయిన్ క్లాత్ అనేది క్లాత్ని బట్టి కట్ చేసుకునేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. హ్యాండ్స్ మొత్తం అయితే మనం అలానే దాని మీద పెట్టుకునేసి అలానే కటింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో అలా అయితే మీరు కూడా వేసుకొని కటింగ్ అయితే చేసుకునేయండి. క్లాత్ని బట్టి చాలా అంటే కొంచెం ఖర్చులు ఎక్కువ తీసుకొని అయితే కటింగ్ చేసుకోండి. క్లాత్ కొంచెంగా ఉన్నప్పుడు మాత్రం అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ అయితే కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. నేనైతే హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేస్తాను మెయిన్ పార్ట్లో. తర్వాత క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్లౌజ్ అయిపోయిన తర్వాత మనకి ముక్కలు అవి ఇవి మిగులుతాయి కదా క్లాత్లో, అవి అడ్జస్ట్ చేసి క్రాస్ బెల్ట్ అనేది వేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. మనకి ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అది చూసుకుంటూ మనమైతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే క్లాత్ వేసుకొని మెయిన్ క్లాత్ మీద అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. అలా అయితే మనం వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ కూడా అంటే ఇంకో రకంగా వేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ కూడా వస్తుందేమో అని నేనైతే మళ్ళీ తీసేసాను. మళ్ళీ చూసాను కానీ అదైతే ఇంకా సరిపోదన్నమాట. మనం ఫస్ట్లో వేసిన విధంగానే అయితే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. చూడండి హ్యాండ్స్కి అయితే పైన అయితే మనకి సరిపోదు ఇలా వేసుకుంటే. చూస్తున్నారు కదా. అందుకని నేను మళ్ళీ ఫస్ట్లో వేసినట్టే అయితే వేసి కట్ చేస్తాను అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో కానీ యూజ్ అవుతుంది అనుకుంటే అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదండి ఫ్రెండ్స్, నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. అంటే అర్థమయ్యిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా. ఇలా వేసుకొని నేనైతే కటింగ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో అర్థమయ్యిందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియో పెట్టాలో కూడా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫ్రాక్ కానీ, బ్లౌజ్ కానీ, కటింగ్ కానీ, ఏదో ఒకటి మీకు ఏమి డౌట్స్ ఉంటే అదైతే మీరైతే కామెంట్లో తెలియజేయండి. ఆ వీడియో అనేది నేనైతే చేసి పెడతాను అన్నమాట. చూస్తున్నారు కదా.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజీగా అయితే ఇలా మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ముందు మెజర్మెంట్స్ వీడియో కూడా తప్పకుండా చూడండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మొత్తం కటింగ్ అయితే అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, తప్పకుండా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.